హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ న్యాచురల్ మెథడ్స్లో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. బీపీ ఆర్ బ్లడ్ ప్రెషర్ అనేది ఇస్ అ మేజర్ హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే అన్కంట్రోల్డ్ బీపీ లెవెల్స్ ఉంటే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ, స్ట్రోక్ అంటే పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువ, అలానే కిడ్నీ ఫెయిలియర్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో గుడ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అందరికీ అవసరము. సో నమస్కారం, నా పేరు డాక్టర్ రవి గుజ్జు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం చూద్దాం బీపీ అంటే ఏంటి, బీపీని ఎలా క్లాసిఫై చేస్తారు, ఇకపైన బీపీకి న్యాచురల్ మెథడ్స్ ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రికమెండేషన్స్ చూసి మీరు బీపీ ట్యాబ్లెట్స్ ఆపొద్దు. బీపీ ట్యాబ్లెట్స్ వాడుతూ నేను చెప్పే మెథడ్స్ ఫాలో చేస్తే మీకు ఎఫెక్టివ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ లోకల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి అడగండి. సో బీపీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రెషర్ విచ్ ద హార్ట్ జనరేట్స్ టు పంప్ బ్లడ్ ఇన్ టు ద బ్లడ్ ఆర్టరీస్. అంటే మన గుండె ప్రెషర్ జనరేట్ చేసిన వాల్యూ. ఈ ప్రెషర్ ద్వారా మనకి అన్ని ఆర్టరీస్లోనూ బ్లడ్ వెళ్తుంది. సో ఈ నార్మల్ వాల్యూస్ బీపీకి ఎంత 120/80 ఆర్ లెస్ దెన్ 120/80. సో పైన వాల్యూకి ఎస్బీపీ ఆర్ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం, కింద వాల్యూని డీబీపీ ఆర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. సో మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి రెండు వాల్యూస్ కూడా నార్మల్ రేంజ్లో ఉండడం ఇంపార్టెంట్. ఇకపైన బీపీని ఎలా క్లాసిఫై చేయాలి? బీపీ పేషెంట్కి చాలామంది గైడ్లైన్స్ ఉన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్, యూరోపియన్ హార్ట్ అసోసియేషన్ గైడ్లైన్స్, ఇక మన ఇండియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్ గైడ్లైన్స్ కూడా ఉన్నది. కాకపోతే నేను మీకు సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్ ఫర్ హైపర్ టెన్షన్ క్లాసిఫికేషన్ చెప్తాను. బ్లడ్ ప్రెషర్ని ఆర్ హై బ్లడ్ ప్రెషర్ని మనం 3 స్టేజెస్లో క్లాసిఫై చేయొచ్చు. నెంబర్ 1 ఇస్ ప్రీ హైపర్ టెన్షన్. ప్రీ హైపర్ టెన్షన్ అంటే మనకి 120 to 139/80 to 89 ఈ రేంజ్లో మనకి బ్లడ్ ప్రెషర్ ఉంటే ఇది మనం ప్రీ హైపర్ టెన్షన్ అంటాము. ఎలాగైతే ప్రీ డయాబెటీస్ ఉంటుందో అంటే డయాబెటీస్ కన్నా ముందు స్టేజ్, అలాగే హైపర్ టెన్షన్ వచ్చిన కన్నా ముందు మనకి ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్ ఉంటుంది. ఈ ప్రీ హైపర్ టెన్షన్లో మనకి లైఫ్ స్టైల్ మెజర్స్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మెజర్స్ ద్వారా మనం ప్రీ హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపుకోవచ్చు. ఇకపైన స్టేజ్ 1 హైపర్ టెన్షన్. స్టేజ్ 1 అంటే 140 to 159, ఇంకా కింద డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 90 to 99 ఈ లెవెల్స్లో ఉంటే మనం స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాము. ఇక స్టేజ్ 2 హైపర్ టెన్షన్, ఎనీ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 160 అండ్ ఎనీ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 100 ఈజ్ స్టేజ్ 2 హైపర్ టెన్షన్. సో ఇది తెలుసుకున్నాక మనం ఇంకా నెక్స్ట్ మనం న్యాచురల్లీ బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ముందు చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే మనకి మోడరేట్ ఇంటెన్సిటీ, రోజుకి సుమారు 30 నిమిషాలు నడుస్తే, వారానికి సుమారు 150 నిమిషాలు మనం నడగలిస్తే అది ఇట్స్ అ గుడ్ యాక్టివిటీ టు కంట్రోల్ బ్లడ్ ప్రెషర్. ఈ సింపుల్ మెజర్ ద్వారా మనం సుమారు ఒక 5 పాయింట్ల బీపీ తగ్గించుకోవచ్చు. ఎవరైతే మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ ఆల్రెడీ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఇక నెక్స్ట్ విగ్రస్ యాక్టివిటీకి వెళ్ళొచ్చు. విగ్రస్ యాక్టివిటీ మనకి వారానికి 75 మినిట్స్ ఉన్న బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి చాలు. సో ఎవరైతే అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేదో, ఎవరికైతే సిడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలా మటుకు కూర్చొని టైం వెళ్తుంది, నిల్చోవడం కూడా కుదరట్లేదు, వాళ్ళు స్మాల్ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లైక్ అవాయిడింగ్ సిట్టింగ్ ఫర్ ప్రొలాంగ్ టైమ్స్, మధ్య మధ్యలో కాలు చేతులు స్ట్రెచ్ చేసుకోవడం, ఇక నిల్చోవడం ఇస్ అ సింపుల్ మెజర్ టు కంట్రోల్ యువర్ బ్లడ్ ప్రెషర్. ఇక ఎక్సర్సైజ్ తర్వాత మనం డైట్కి వద్దాం. డైట్ మనకి హైపర్ టెన్షన్ కంట్రోల్లో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. పర్టికులర్లీ డాష్ డైట్ అంటే డైటరీ అడాప్షన్స్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఈ స్టడీలో మనం చూసేది ఏమంటే మనకి పర్టికులర్లీ వెస్ట్రన్ డైట్ ఇంకా మెడిటేరియన్ డైట్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళకి బ్లడ్ ప్రెషర్స్ బాగా కంట్రోల్గా ఉంటున్నాయి. మరి మెడిటేరియన్ డైట్ అంటే ఏమిటి అంటే ఈ డైట్లో మనకి వెజిటేబుల్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇంకా వెజిటేబుల్ ఫైబర్స్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా యానిమల్ ప్రోటీన్స్ ఇంటేక్ తక్కువగా ఉంటుంది. సో ఇంకా ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు హెల్ప్ఫుల్ అంటే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మన ఒంటికి పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటే
మంచిది. దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో ఈ సింపుల్ మెజర్ మనం ఫాలో అవుతే సుమారు 3 నుంచి 5 పాయింట్ల బీపీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్తోని 5 పాయింట్లు, ఇంకా డైట్తో 3 to 5 అంటే సుమారు ఒక 10 పాయింట్ల వరకు మనం ఈ సింపుల్ మెజర్తోనే చేసుకోవచ్చు. ఇక డైట్ తర్వాత మనకి గుడ్ స్లీప్ కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి చాలా అవసరము. మనం 24 గంటల్లో 6 నుంచి 8 గంటలు సౌండ్ స్లీప్ ఉంటే మన బాడీకి, బ్రెయిన్కి మంచిది. డిస్టర్బ్ స్లీప్ ఆర్ ఇర్రెగ్యులర్ స్లీప్ ఆర్ ఇన్అడిక్వేట్ స్లీప్ ఉంటే మనకి బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండదు. ఇంకొకటి స్లీప్ డిజార్డర్ ఏమైనా ఉంటే కూడా మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండదు. ఎవరైతే పడుకున్నప్పుడు గొరకు పెడుతున్నారో వాళ్ళకి డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. డిస్టర్బ్ స్లీప్లోని మనకి మధ్యలో పేషెంట్ అవేక్ అవుతుంటారు, బట్ పేషెంట్కి తెలీదు. సో ఈ ప్రాబ్లమ్ని ఓఎస్ఏ అంటాం, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఈ ప్రాబ్లమ్ని మనం స్లీప్ స్టడీ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎవరికైతే ఓఎస్ఏ ఉంటుందో అది కరెక్ట్ చేయకపోతే మనకి బ్లడ్ ప్రెషర్స్ కంట్రోల్లో రావు. ఇకపైన స్ట్రెస్ ఆల్సో ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ అన్కంట్రోల్డ్ బీపీ లెవెల్స్. స్ట్రెస్ ఉంటే మనకి సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేషన్ ఉంటుంది. దీని ద్వారా అడ్రినలిన్ సెక్రేషన్ మన బాడీలో ఎక్కువ సెక్రేట్ అవుతుంది. అడ్రినలిన్ సెక్రేషన్ అయ్యాక మనకి హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉండదు. సో స్ట్రెస్ తగ్గించుకుంటే మనకి బీపీ కంట్రోల్ ఉంటుంది. ఇకపైన సాల్ట్ ఇంటేక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసేది ఏమంటే 24 గంటల్లో 5 గ్రాములు కన్నా ఎక్కువ షుగర్ మనం తీసుకోకూడదు. బట్ మన దేశంలో, భారతదేశంలో ఏమీ చూస్తున్నారంటే 24 గంటల్లో సుమారు 10 గ్రాముల పైనే ఇంటేక్ ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ ఇంటేక్ ఉంటే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్స్లో ఉండదు. సో సాల్ట్ తగ్గించుకుంటే మనకి బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో 5 grams సాల్ట్ అంటే మరి ఎంత? ఇది సుమారు 1 టేబుల్ స్పూన్ సాల్ట్తో సమానం. సో మనం రోజంతా కర్రీస్లో వేసుకునేది 1 టేబుల్ స్పూన్ సమానం సాల్ట్తో ఉంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. దీనికి ఇంకొక చిన్న చిట్కా చెప్తాను. మనం భోంచేస్తున్నప్పుడు, లంచ్ కానీ డిన్నర్ చేస్తున్నప్పుడు మన డైనింగ్ టేబుల్లో సాల్ట్ బాటిల్స్ ఉంటాయి. అవి డైనింగ్ టేబుల్లో పెట్టుకోవద్దు, అవి తీసేయండి. దీని ద్వారా మనకి కర్రీస్లో ఉన్న సాల్ట్ మన బాడీకి సరిపోతుంది, ఇక సాల్ట్ క్రేవింగ్స్ కూడా ఉండదు. సో ఈ మెజర్తో మనకి బీపీ సుమారు 3 నుంచి 5 పాయింట్లు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎక్సర్సైజ్లో 5 పాయింట్లు, డైట్లో 5 పాయింట్లు, ఇంకా సాల్ట్ రెస్ట్రిక్షన్తో 5 పాయింట్లు, సుమారు 15 పాయింట్లు మన చేతిలోనే ఉంటుంది. ఇకపైన మనకి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇంటేక్. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా అన్కంట్రోల్డ్ బీపీ ఉండడానికి ఒక మేజర్ కారణం. స్మోకింగ్ బిసైడ్స్ నికోటిన్ ఎఫెక్ట్, అంటే నికోటిన్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వదిలేస్తే మనకి ఒక్క సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ షూటప్ అవుతుంది. ఎందుకంటే సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల అడ్రినలిన్ సెక్రేట్ అయ్యి మనకి బీపీ షూటప్ అవుతుంది. యాజ్ హై యాజ్ ఒక్క సిగరెట్ తీసుకుంటే మనకి బీపీ సిస్టాలిక్ ఒక 20 పాయింట్స్ వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇలాగ కన్సిస్టెంట్గా సిగరెట్ స్మోక్ చేస్తుంటే ఇంకా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో రాదు. సో స్మోకింగ్ కానీ మనం ఆపేస్తే మనకి బ్లడ్ ప్రెషర్ చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. ఇకపైన ఆల్కహాల్ ఇంటేక్. ఇదివరకు గైడ్లైన్స్ ఏం చెప్పేవంటే మనకి రోజు ఒక పెగ్ లేకపోతే స్మాల్ క్వాంటిటీస్లోని ఆల్కహాల్ తీసుకుంటే మన గుండెకి మంచిది. బట్ రీసెంట్ గైడ్లైన్స్ ఏమంటామంటే మనకి ఎనీ ఆల్కహాల్ ఇంటేక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అండ్ బ్లడ్ ప్రెషర్. సో ఆల్కహాల్ మనం టోటలీ కట్ చేయగలిస్తే కూడా బీపీ కంట్రోల్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మనకి న్యాచురల్ మెథడ్ బరువు తగ్గడం ఆర్ వెయిట్ రిడక్షన్. చాలామంది పేషెంట్స్ లావుతనం వల్ల బాధపడతారు. దానివల్ల మనకి బీపీ కంట్రోల్లో రాదు. మరి లావుతనంని డిఫైన్ చేయడం వల్ల దీన్ని ఒక సింపుల్ బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ బిఎంఐని మనం చూసుకోవచ్చు. సో ఎనీ బిఎంఐ వాల్యూ మోర్ దెన్ 25ని ఓవర్ వెయిట్ అంటాం. ఇక 30 పైన ఉంటే ఒబెసిటీ అంటాము. సో ఈ పేషెంట్లు బరువు తగ్గితే మనకి చాలా మటుకు బీపీ తగ్గుతుంది. సుమారు 1 kg బరువు తగ్గితే 1 పాయింట్ బీపీ తగ్గినట్టే. సో 5 kgలు తగ్గితే 5 పాయింట్లు తగ్గినట్టే. అరే 5 పాయింట్లు ఏంటి బాగా తక్కువ అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, మనకి 5 పాయింట్లు తగ్గితే మనం 10% హార్ట్ అటాక్స్ తగ్గించుకోవచ్చు. 15% అంటే 15%
బ్రెయిన్ స్ట్రోకులు తగ్గించుకోవచ్చు. 10%, 15% చిన్న నెంబర్ కాదు. కన్సిడరింగ్ మనకి ప్రపంచం అంతట్లోని 1 బిలియన్ బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ ఉన్నారు. సో 1 బిలియన్కి 10%, 15% చూస్తే పెద్ద నెంబర్ ఉంటుంది. సో వెయిట్ రిడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మాట్లాడాం బీపీ అంటే ఏంటి, దాన్ని ఎలా క్లాసిఫై చేయాలా, ఇంకా మనం న్యాచురల్ మెథడ్స్లో బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు. మందులు వాడుతూ మనం ఈ మెథడ్స్ నేను చెప్పిన ఈ వీడియోలో ఫాలో చేస్తే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇక ఎవరైతే మనకి ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి అయితే ఈ మెథడ్స్ ఫాలో చేస్తే మనకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపుతుంది. ఇక మందులు అవసరం పడకుండా ఆపుతుంది. సో